పాముని దూరంగా చూడాలనుకుంటే తప్పులేదు, ఫోటో దిగాలంటేనే రిస్క్. మహారాష్ట్రకు చెందిన సోమనాథ్ అలాంటి రిస్కే చేశాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రకు చెందిన సోమనాథ్ స్నేక్ క్యాచర్. ఎవరైనా ఫోన్ చేసి పాము ఉంది అంటే అక్కడకు వెళ్లి ఆ పామును పట్టుకుంటాడు. ఆ తర్వాత దాన్ని అడవిలో వదిలేస్తాడు. ఈ నెల 2వ తారీఖు కూడా సోమనాథ్ కు ఫోన్ వచ్చింది. ఓ కార్లో పాముంది, వచ్చి పట్టుకోమని సోమనాథ్ వెళ్లాడు. పామును పట్టుకున్నాడు. కానీ అక్కడే అతనికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. ఈ మధ్యకాలంలో అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు కదా, పాముతో మనమెందుకు సెల్ఫీ తీసుకోకూడదు అనిపించింది. అనుకున్న వెంటనే పాముని ముద్దాడుతూ ఓ సెల్ఫీ దిగాడు. అయితే సెల్ఫీ సందడిలో పాము కదలికల్ని గమనించలేకపోయాడు. ఆ పాము వెంటనే అతని గుండెలపై కాటేసింది. వెంటనే సోమనాథ్ ని ఆసుపత్రికి తరలించారు. 5 రోజులు చికిత్స పొందుతూ సోమనాథ్ చనిపోయాడు. సెల్ఫీల పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. గతేడాది సెల్ఫీలు తీసుకుంటూ ఎక్కువ మంది చనిపోయింది ఇండియాలోనే అని లెక్కలు చెప్తున్నాయి. అయినా కూడా సెల్ఫీలు తీసుకునే సమయంలో తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మర్చిపోతున్నారు. సోమనాథ్ కూడా అలా మర్చిపోయాడు. పాము కాటికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కోబ్రా డైరెక్ట్ గా సోమనాథ్ గుండె దగ్గర కాటు వేసింది. దీంతో విషం వెంటనే రక్తంలోకి ఎక్కేసింది. ఆ వెంటనే మెదడులోకి వెళ్లిపోవడంతో పరిస్థితి విషమమైంది. దీంతో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకుండా పోయింది.